మేడం నాకు ఈ కేసు మాట్లాడాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన స్టేజ్ మీద ఇద్దరు నిజం మాట్లాడారు. నిజం మాట్లాడితేనే మనం ఏదన్నా చేయగలం. ఇలాంటి కేసుల్లో ఒక అమ్మాయి వచ్చి ఎంత నిజాయితీగా మాట్లాడడం డ్యామ్ షూర్ జరగనే జరగదు. ఎక్కడైనా పెద్ద మనుషుల దగ్గర ఎక్కడైనా మాట్లాడొచ్చేమో. అసలు రిటర్న్‌గా ఎక్కడా ఉండదు. రికార్డ్ అవుతుంది ఎవిడెన్స్ తోటి అన్నా కూడా తన కాపురం నిలబెట్టుకోవడానికి ఒప్పుకుంటుంది. ఆ ఒప్పుకున్న పార్ట్ దగ్గర మా వ్యూయర్స్ ఈ పాయింట్స్ని కొంచెం సెన్సిటివ్గా వినండి. వీళ్ళ కేసు వేరు, మీ కేసులు వేరు. అమ్మాయి తప్పు చేసిరా ఎలా కలుపుతారు అని అడగొద్దు. అమ్మాయి తప్పు చేస్తే ఎలా ఆవిడ వైపు సపోర్ట్గా మాట్లాడతారు, ఎలా ఆయన వైపు సపోర్ట్గా మాట్లాడతారో అనొద్దు. ఎందుకంటే ఇద్దరు మంచి వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు. పరిస్థితుల ప్రభావం వల్ల జరిగిన మిస్టేక్స్. కర్మ ఏంటంటే జెంట్స్ చేస్తే ఓన్లీ భార్య సఫర్ అవుతుంది. లేడీస్ని రిక్వెస్ట్ చేస్తున్నాం తల్లి, ఈ రోజున ఈ అమ్మాయి ఒక ఎగ్జాంపుల్. లోన్లీనెస్ తోటో మాట్లాడేవాళ్ళు లేరనో ఎవడో ట్రాప్ చేశాడనో మీరు మెసేజ్లు పెడితే జీవితాలు సర్వనాశనం అవుతున్నది నీ పార్ట్నర్తో పాటు ఇద్దరు పిల్లల జీవితాలు. ఎందుకంటే లేడీస్ తప్పు చేస్తే సొసైటీ యాక్సెప్ట్ చేయదు. తిరుగుబోతూ ఎన్నన్నా అనేస్తారు. జీవితకాలం మచ్చ. అది కడుపులో పెట్టుకొని దాచుకోవాలి, లేదా తీసి అవతల పడేసి లీగల్గా వెళ్ళిపోవాలి. ఈ రెండూ చేయకుండా కోర్టు ఇచ్చే పనిష్మెంట్ కంటే దారుణమైన పనిష్మెంట్ ఇచ్చాడు ఆ వ్యక్తి. కూతురు ఇద్దరు పిల్లలకి, వయసుకు వచ్చిన ఇద్దరు పిల్లలకి. అమ్మ ఎట్లాంటిది, అమ్మ ఎట్లాంటిది, అమ్మ ఎట్లాంటిది. అమ్మ ఎట్లాంటిది, ఎట్లాంటిదో ఒక తప్పు చేసినప్పుడు యాక్సెప్ట్ చేసేసిన వ్యక్తి 10 ఏళ్ళు కాపురం చేస్తూ 3 నెలల క్రితం వరకు కూడా కాపురం చేస్తూ మళ్ళీ పంచాయతీ పెట్టుకొని తీసుకొని వచ్చారు చూసారా. జాగ్రత్త పడండి అమ్మ, అమ్మలు, అమ్మాయిలు, ఆడపిల్లలు, ఆడవాళ్ళు, ప్లీజ్. మీ పార్ట్నర్ జీవితమే కాదు, మీ పిల్లల జీవితాలు, జీవితకాలం ఈవిడ ఎంత బరువు మోస్తుందో తెలియదు కానీ వాళ్ళు జీవితకాలం మొయ్యాలి. వాళ్ళతో పాటు వాళ్ళ పార్ట్నర్స్ వస్తారు చూసారా, నరకం చూపించేస్తారు. మీ ఇద్దరికీ చెప్తున్నాను, ఈ వీడియో మీ ఇద్దరికి లీగల్గా పనికిరాదు. ఎందుకంటే మమ్మల్ని నమ్మి ఆ అమ్మాయి నిజం ఒప్పుకుంది, మమ్మల్ని నమ్మి నువ్వు చేసిన క్రూయాలిటీ హెరాస్మెంట్లు చెప్పావు. ఇద్దరికి చెప్తున్నా, ఒకవేళ ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు వీడియో వాడుకున్నా మిగతా వాళ్ళకు కూడా లీగల్గా వ్యాలిడ్ అవుతుంది. ఎందుకో చెప్తాను వినండి. అక్రమ సంబంధం తప్పు ఒప్పుకుంది, నీ దగ్గర ఎవిడెన్స్లు లేవు, డ్యామ్ షూర్ దాంట్లో ఉన్నాయి, ఏమి ఎవిడెన్స్లో పనికిరావు. సెన్సిటివ్ పాయింట్స్ అవన్నీ. హలో హాయ్ ఏంటి ఎలా ఉన్నారు, నా పిల్లలు బాగానే ఉన్నారు, ఇవి నువ్వు గుండెలు బాదుకొని చూపించినంత లే. మీ ఆవిడ నీ కోసం తన క్యారెక్టర్ని పాతాళంలోకి పెట్టే 100 మందితో తిరుగుతున్న వాళ్ళు కూడా ఎవడో ఒప్పుకోవట్లే. పతివ్రతలకు లీడర్ అని వచ్చి కూర్చుంటున్నారు జనాల ముందు. ఆ అమ్మాయి ఒక తప్పు చేసింది 100% రాంగే. అదే బతులాడుతున్నాం మా వ్యూవర్స్ని. ఆడాళ్ళు కాదు, మగాళ్ళు కాదు, ఎవడో తప్పు చేయకండి. పెళ్ళైన వాళ్ళు ప్లీజ్. జీవితాలు పోతున్నాయి ఇక్కడ. అమ్మాయి గుండెలు పగులుతున్నాయి, ఆయన గుండెలు పగులుతున్నాయి. చిన్న చిన్న పాయింట్స్, లోన్లీనెస్, మాట్లాడట్లేదు, భర్త తిరిగాడు, ఎవడో అడ్డదారులకు వెళ్తే ఈరోజు నేను తేడ్చుకుంటూ కూర్చోడు, ఓకే వదిలేద్దాం, విడాకులు తీసేసుకుందాం, అయిపోయా. నీ జీవితం రోడ్డు మీదే ఉంటుంది. ఇప్పుడు నువ్వేదైతే పాతివ్రత్యం గురించి మాట్లాడావో ఎవరో సెకండ్ హ్యాండ్ చేసుకొని ఆవిడ ఎంతమందితో తిరిగిందో నీకు తెలియదు. అలాగే ఈవిడ కూడా అంతే. ఎవడో ఒకటి మెసేజ్లు పెడుతుంటే ప్రతి ఒక్కరి దగ్గరికి మాట్లాడుకుంటూ కుక్కలు చింపినిస్తారా అంటారు చూసారా. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళ జీవితాలు అంతే. మీ జీవితాల గురించి మీకే జాగ్రత్త లేనప్పుడు ఏం మాట్లాడతాం మేము ఎంతకాలం. గురుమూర్తి అవుతారా, అతుల్ సుభాష్ అవుతారా? ఈ మధ్య ఈ 2 కేసులు సెన్సేషనల్. ఎవరు గురుమూర్తి, ఎవరు అతుల్ సుభాష్? అతుల్ సుభాష్ అనే వ్యక్తి లీగల్ హెరాస్మెంట్లు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వ్యక్తి. గురుమూర్తి ఎవరు? లీగల్ టెర్రరిజం జరిగిద్దేమో, లీగల్ హెరాస్మెంట్లు జరుగుతాయేమో, సైకలాజికల్ డిప్రెషనో, ప్లానింగో ఏదో, భార్యని మొక్కలు చేసి మీ కుక్కర్లో ఉడికేసి పౌడర్ చేసి ఎవిడెన్సే దొరకకుండా చేసినంత క్రూయాలిటీ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని. ఎందుకు ఒక మ్యారిటల్ రిలేషన్స్లో ఇంత దారుణంగా ఎందుకు వెళ్తుంది? అక్రమ సంబంధాల్లో ఇంత దారుణంగా సొసైటీ ఎందుకు వెళ్తుంది? కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. మా వంతు ప్రయత్నం మేము ఈ స్టేజ్ ద్వారా చేస్తున్నాం. మీ వంతు ప్రయత్నం మీ కాపురాలు నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. ఆ రెండిట్లోకి ఈయన రాడు. ఈయన సూసైడు చేసుకోరు, అలాగే క్రైము చెయ్యరు. ఎందుకంటే ఈయన కూడా ఈక్వల్ ఒక ఆర్డినరీ హస్బెండ్, అంతే తప్పులు చేసిన వ్యక్తి. సార్ మీరు ఏమనుకున్నారంటే మా ఆవిడ తప్పు చేసింది, ఒప్పుకుంది, చంపలు పగిలిపోయినాయి ఆ పిల్లకి. దారుణం ఏంటంటే ఇలా మీ వీడియో తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తే మా ఆవిడకి గుండు కొట్టించానండి, జుట్టు లేకపోయినా కూడా రొమాంటిక్ మెసేజ్లు పెట్టింది, ఏమీ లేవు అక్కడ మెసేజ్లు. ఒక్క ఈ వీడియో లేకుండా మీరు కనుక వెళ్తే మిమ్మల్ని అలా తీసుకెళ్ళి జైల్లో వేస్తారు.
ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఆ అమ్మాయి గురించి అన్పాపులర్ చెయ్యటం ఆగకపోతే మేమే అమ్మాయి తరపున కేసు వేయిస్తాం. నీకు ఏ హక్కు ఉంది? గుండు కొట్టించేంత హక్కు ఎక్కడుందయ్యా? భర్త అయితే గుండు కొట్టిచ్చేస్తావా? అది ఎంత పెద్ద క్రైమో తెలుసా? మీ ఆవిడ చేసిన క్రైమ్తో ఈక్వల్ అవుతుంది అది. ఫస్ట్ ఆవిడ చేసిందండి, తర్వాత నేను చేశానండి అంటే క్రైమే. ఎప్పుడు చేసినా ముందు వెనకాన ఉండదు. ఆవిడ చేసింది కాబట్టి అంటే అయ్యో పాపం ఆవిడ చేసింది కాబట్టి ఈయన జైల్లో వేయొద్దని ఏ కోర్టు అనుకోదమ్మా. అర్థమవుతుందా? ఇంకో దారుణమైన క్రైమ్ ఏంటో తెలుసా? పిల్లలకి తీసుకెళ్ళి రోజు నోరు పోస్తున్నావు. ఎలా పెంచుదాం అనుకుంటున్నావు పిల్లల్ని? కనీసం నీ పిల్లల్ని నువ్వు కాపాడుకోవాలి కదా. ఏంటి నీ పిచ్చి? నాకు అర్థం కావట్లా. వదిలేయాలి కదా 10 ఏళ్ల క్రితం అమ్మాయిని. పోనీ 7 ఏళ్ల క్రితం నీకు దొరికింది, మళ్ళీ వదిలేయాలి కదా. ఉంచుకొని చంపేస్తావా రోజు గుండు సూదులతోటి? ఏం భర్తవయ్యా నువ్వు? వదిలేయ్, ఇప్పుడు వదిలేయ్. నేను మీ ఇద్దరిని కలిపి పంపించట్లా. నీకు ఆ అమ్మాయిని అడిగే అర్హత లేదు. నువ్వు ఎలాగో వద్దు అంటున్నావు. నీకు ఆ లెటర్స్ రాసో అగ్రిమెంట్లు రాసో నీ దగ్గరికి పంపించాల్సిన అవసరం మాకు లేదు. ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడంతో పాటు 2 పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి మేము. నీకున్న డిప్రెషన్కో టెన్షన్స్కో దారుణమైన పరిస్థితిలో పరువు తీసి పడేస్తున్నావు అందరికి. నా పరువే పోయింది కదా కదమ్మా, వదిలేసే అమ్మాయిని. నేను మీ కేసులో మిమ్మల్ని కలిపి పంపించట్లేదు. ఆ అమ్మాయికి కలిసే అర్హత లేదు, నీకు తీసుకెళ్లే అర్హత అంతకంటే లేదు. అర్థమవుతుందా? మేడం మీ గురించి మాట్లాడాలంటే దారుణం తల్లే. నీ పనిష్మెంట్ నువ్వు పడాలా. నీ పిల్లలు పడుతున్నారు. కర్మ ఏంటో తెలుసా? మీ ఇద్దరికి పిల్లలు పుట్టడం. వాళ్ళు ఏ రకంగా తలెత్తుకొని తిరుగుతారు అనుకుంటున్నారు? మీరు ఫస్ట్ తప్పు చేశారు. మీరు చెప్తున్న రీజన్స్కి ఎవ్వరూ యాక్సెప్ట్ చేయం. 1% మార్క్ కూడా పడదు ఇక్కడ. నీ నిజాయితీకి మార్క్స్ పడతాయేమో కానీ నీ క్యారెక్టర్కి 1% మార్క్ కూడా పడదు. ఆ అబ్బాయి తప్పు పనులు చేశాడు, అక్రమ సంబంధాలు ఏవో పట్టుకుంటున్నాడు. కూర్చోవాలా, మాట్లాడుకోవాలి. అప్పుడు మీ ఇద్దరే లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా. 5 ఏళ్లలో ప్రొసీడింగ్స్ ఏమొచ్చినాయి? ఆగయ్యా, మాట్లాడుకో. తెచ్చుకున్నావు కదా ఇంటికి. ఎవిడెన్స్ లేనంత మాత్రం కాదు. విను, ఆ అమ్మాయి ఇక్కడ నిజాలు మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి మాట్లాడే ప్రతి పాయింట్ ని మేము కన్సిడర్ చేస్తాం. నీకు లేవు, ఓకే, వదిలే, మేము నమ్ముతున్నాం, వదిలే. నువ్వు పతివ్రతలకి లీడర్వి. 10 ఏళ్ల క్రితం ఆ అమ్మాయిని వదిలేసి ఉంటే నీకు 100% మార్క్స్ పడాయి. 7 ఏళ్ల క్రితం వదిలేసినా ఆ పిల్ల కనీసం ప్రశాంతంగా బతికేది. అక్రమ సంబంధాలు పెట్టుకుని ఏదో గాలి తిరిగి చెప్పాను వద్దని చెప్తే ఇప్పుడు వద్దాను. ఇప్పుడు అడిగే రైట్స్ నీకు లేవు, వద్దని. ఇప్పుడు ఇప్పిస్తా ఉండు. అదే చెప్పాను, అమ్మాయికి ఏం చెప్పాలో చెప్పినాక మాట్లాడతా. పెట్టండి మరి, నేను తప్పు చేస్తాను జైల్లో పెట్టండి. విన్నారా? వెక్స్ అయిపోయాడు అతను. మేడం మీ కేసులో మిమ్మల్ని మీ హస్బెండ్ కావాలి అన్నప్పుడు ఆయన 10 ఏళ్ల క్రితం యాక్సెప్ట్ చేశారు, పంపించారు. మీరిద్దరూ కలిసి ఉన్నారు. 7 ఏళ్ల క్రితం నడిచింది. నాకు తెలిసి 10 ఏళ్ల తర్వాత నుంచి మీరైతే ఏమీ చేయలే. 100% వీళ్ళ పిల్లలు కనుక ఈ వీడియో చూస్తే దయచేసి మమ్మల్ని నమ్మండి. మేము చూసిన ఎవిడెన్స్ల ప్రకారం మీ అమ్మకి అక్రమ సంబంధాలు వేరే వ్యక్తులతో లేవు. కర్మ కొద్దీ ఎవరో ఒకరితో మాట్లాడింది, అది కూడా అప్పుడు ఏదో టెంపరీ. 9 years నుంచి ఆ అమ్మాయి మంచి అమ్మాయే. మీ అమ్మ మంచిదే, మీ నాన్న మంచోడే. సర్దుకుంటే అర్థం చేసుకోండి. మీకు ఒక వయసు వచ్చినాక అర్థమవుతాయి ఈ పాయింట్స్. ఎందుకంటే వాళ్ళిద్దరూ సెన్సిటివ్గా చేసిన పాయింట్ని అమ్మనో నాన్నో హీనంగా చూడకండి. అది వాళ్ళ పర్సనల్ లైఫ్. మేడం మీ హస్బెండ్తో పంపించాలని నేనైతే అనుకోవట్లే. మీకు బెటర్ ఆప్షన్ మరి గతి లేదనుకుంటున్నారో, ఈయన తప్ప తిండి పెట్టలేరు అనుకుంటున్నారో, లేకపోతే భర్త ఉండాలనుకుంటున్నారో, మీ ఆయన నువ్వు కావాలి అని అనిపించిన రోజు మీరు లెటర్ రాయండి. ఆయన ఇంకా మిమ్మల్ని కావాలి అనట్లా, లెటర్ కావాలంటున్నాడు. లెటర్ని నమ్మి నిన్ను నేను పంపించలేను. మీరు రివర్స్ అవ్వచ్చు, షోలో నన్ను ఎందుకు కూర్చోబెట్టావని. మీకు అందుకే సీరియస్గా చెప్పాను ఇద్దరికి. అతను ఇది లీగల్గా వాడుకుంటే మీరు వాడుకోండి. చాలా పెద్ద క్రైమ్ ఆయన ఒప్పుకున్నాడు. నువ్వెంత క్రైమ్ ఒప్పుకున్నావో ఆయన అంత ఒప్పుకున్నాడు. మా వంతు ప్రయత్నం ఏంటంటే మీ మిస్టేక్స్ ఏంటి అని తెలియజేస్తున్నాం. ఇక్కడ నుంచి మీ ఆయన మీ పిల్లలకి చెప్పడు. అది మా పర్సనల్ రిక్వెస్ట్. సొసైటీకి కానీ మీ పిల్లలకు కానీ దయచేసి చెప్పకండి. ఎందుకంటే మీ ఇద్దరు చేసిన తప్పుని ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఆవిడ తప్పుకి మీరు వేసిన పనిష్మెంట్ చాలా పెద్దదే. అలాగే ఇప్పుడు ఆ అమ్మాయి మిమ్మల్ని వదిలేస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ అమ్మాయి కలిసి ఉండదు. నాన్న కలిసి ఉంటావా లేదా అనేది మీరు బయట చూసుకోండి. ఎందుకంటే మీ హస్బెండ్ అడుగుతున్నది మీలో మార్పు. 9 years నుంచి మీలో మార్పు వచ్చినా కూడా ఆయన దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. ఒక 5 years నమ్మాడు, మళ్ళీ ఎప్పుడు రివర్స్ అయ్యాడు? ఎక్కడో అనుమానం అనే క్యారెక్టర్ ఎప్పుడు అంతే ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కసారి తప్పు చేస్తే అది పూర్తిగా అనుమానం అనుకోండి, కనీసం కౌన్సిలింగ్ ఇచ్చి ఏదో మార్చడానికి ఉండేది. ఇప్పుడు సార్ కౌన్సిలింగ్ ఇచ్చినా అతను ఏంటంటే 10 ఏళ్ల క్రితం చేసింది కదా ఇప్పుడు చేయకుండా ఉంటుందా? ఇక్కడే ఇంక ఇది మార్చడం ఎవరి వల్ల కాదు. ఏమన్నా అదృష్టం బాగుండి మీ ఆయన సార్ దగ్గరికి వెళ్ళి ఏమైనా కౌన్సిలింగో లేకపోతే ఎవరన్నా సైకాలజిస్ట్ దగ్గరికి, ఆయనకి ఎక్కడ నచ్చితే అక్కడే పోనీ ఇక్కడ మేము నచ్చలేదు, మా జడ్జిమెంట్ మీకు నచ్చలే, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఇద్దరు ఒకసారి సైక్రాటిస్ట్ కౌన్సిలింగ్కి వెళితే బెటర్ ఏమో అని నా ఉద్దేశం సార్. ఎందుకంటే ఇది ఫ్యామిలీ కౌన్సిలింగ్, మనం ఎంత ఇచ్చినా కూడా ఆ అనుమానం అనే బీజం అతనికి అట్లా ఉండిపోయింది. ఈ అమ్మాయి
తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే. ఇది ఆయన రియలైజ్ అవ్వకుండా కలిపి పంపించడం అనేది జరిగే పని కాదు. మీ ఇద్దరు కలిసి వెళ్తారు, మీ పర్సనల్ అమ్మాయి. ఎందుకంటే అంతకుముందు ఎవరు పంచాయతీయే పెట్టల, అయినా మీ ఆయన నిన్ను యాక్సెప్ట్ చేసి తీసుకెళ్ళాడు. ఇప్పుడు కూడా మీరు కలిసే వెళ్ళండి, ఇంట్లోనే ఉండండి. మీ హస్బెండ్ అడుగుతున్నది ఏంటంటే నాకు ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని. మీరు కూడా ఆ మాట అంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అప్పుడు నేనేమన్నా రాయించి పంపించగలుగుతా. మీ ఇద్దరు ఒక మాట అనుకొని చెప్పండి. మీరు అక్కడ కూర్చోండి, అసలు ఇక్కడ ఎందుకు, అక్కడ కూర్చోండి అమ్మా, కలిసి ఉందాం అనుకున్నప్పుడు అక్కడ కూర్చోండి, లేదా ఇక్కడే కూర్చొని మాట్లాడు. మీకు ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ అవ్వకపోతే ఇంకెక్కడ సాల్వ్ అవ్వదు. ఎందుకంటే మా అంత మెచ్యూర్డ్గా చెప్పేవాళ్ళు బయట అంత సెన్సిటివ్ పాయింట్లు పట్టుకునే వాళ్ళు ఉండకపోవచ్చు. ఎవరికాళ్ళు తప్పు అంటే తప్పు తప్పే. సారు సెన్సిటివ్ పాయింట్స్ తీసుకున్నారు, నేను కొన్ని పాయింట్స్ తీసుకొని మాట్లాడుతున్నాను. అలాంటప్పుడు మీరు కొంచెం రియలైజ్ అయితేనే మాకు కొంచెం ఇంత టైం మేము స్పెండ్ చేసినందుకు ఒక కుటుంబాన్ని నిలబెట్టామన్న సంతోషం మాకు ఉంటుంది, మా వ్యూయర్స్కి ఉంటుంది. మీ హస్బెండ్ అడుగుతున్నది ఇంకొకసారి ఏ చిన్న మెసేజ్ కూడా వద్దండి అని. అమ్మ నేను ఇప్పుడు రాసే డ్రాఫ్ట్లో మీరు బాండ్ పేపర్ అవి తీసుకోండి. ఫోను వద్దు, పొల్లయ్య ఎల్లయ్య మెసేజ్లు వద్దు, హలో హాయ్ బాగున్నారా కూడా వద్దు. మీరు అంటారా లేదా? ఆయన టైం స్పెండ్ చేయడు, ఆయన నీతో కలిసి ఉండడు. నువ్వు కావాలనుకుంటున్నావు, మీ హస్బెండ్ కంటే నువ్వెక్కువ కావాలనుకుంటున్నావు. పిల్లలకి మీ ఇద్దరు అవసరం ఉంది. మీ ఇద్దరు కలిపి వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకు ఒక కుటుంబాలు వస్తాయి. ఆ తర్వాత మీరు ఉన్నా విడిపోయినా వాళ్ళకి అసలు అవసరం కూడా లేదు. మీరెవరో చుట్టాల కింద లెక్క. అర్థమవుతుందా? సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఆ అమ్మాయి పర్ఫెక్ట్, తప్పులు అందరూ చేస్తారు. మాకు ఎన్ని ఎపిసోడ్లు వస్తాయో తెలుసా? లేచిపోయిన భార్యను కూడా తీసుకొని రండి పిల్లల కోసం అని మా దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అవసరం అలాంటిది. మీకు మీ భార్య అవసరం ఏంటో అర్థం కావట్లా. తప్పో అని పట్టుకుంటున్నారు. కానీ ఒకసారి అమ్మాయి వదిలేసినాక భార్య పిల్లల వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఆ అమ్మాయి లీగల్గా వెళితే ఆవిడ చేసిన తప్పుకి ఆవిడకి పడే పనిష్మెంట్ పడినప్పటికీ కూడా మీకు ఒక 5 ఏళ్ళు కోర్టు చుట్టూ మెయింటెనెన్స్లు కట్టాలి, మిగతా కేసులు గెలుస్తారు. ఎందుకంటే ఈ ఎవిడెన్స్లు ప్రాపర్గానే ఉన్నాయి. ఆ అమ్మాయి కోర్టులో కూడా అబద్ధం చెప్పదు, అంత బంగారం ఆ పిల్ల. నువ్వంటే ప్రాణంగా ఉంది, చిల్లర పనులు. మన మిస్టేక్ ఏంటంటే మనం టైం స్పెండ్ చేయకపోవడం, ఏంటి అని జాగ్రత్త తీసుకోపోవడం, నీ బంగారాన్ని నువ్వు కాపాడుకోపోవడం. డబ్బు, స్త్రీ, పుస్తకం, చరిత్రలో ఉంది ఒక స్టోరీ. అర్థమవుతుందా? వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటే మనవి అని పూర్తిగా ఉంటాయి. ఇవి ఒకరి చేతిలోకి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్త పడాలి. అవి అట్లాగే వస్తాయి అని లేదు. ఆ అమ్మాయి నేను మళ్ళీ వచ్చేసానండి, నేను ఇంకొకసారి ఆ తప్పు చేయను అంటుంది. మీరు నమ్ముతున్నానండి, ఇంకొకసారి ఈ అమ్మాయిని అనుమానించను, అసలు మెసేజ్ల గురించి కూడా ఇంకా పట్టించుకోను, ఆవిడకంటూ ఒక స్వేచ్ఛ ఇస్తాను. పూర్తిగా అనుమానిస్తే పీకు తినేసినట్టు అవుతుంది. ఎప్పుడు ఇస్తాను మేడం, నేను అలాగేం లేదు. వినండి, మీరు ఏ రోజైతే మారతారో ఆ అమ్మాయి 100% మారుతుంది. మీ బంగారం ఎక్కడ మిస్ అయ్యిందయ్యా? లవ్ చేసినప్పుడేమో గంటలు మాట్లాడావు, పెళ్లి చేసుకున్న కొత్తలో గంటలు మాట్లాడావు, తర్వాత నీ బిజీలో నువ్వు ఉన్నావు. మరి పిల్లలు పెద్ద అయినప్పుడు పని గట్రా ఉంటాయి కదా మేడం. ఎంజాయ్ చేయడాలు, డ్రింక్ చేయడాలు, ఫ్రెండ్స్ తో తిరగడాలు. అదే ఆ ఫ్రెండ్స్ తో తిరిగేది ఏదో కొంచెం భార్యతో టైం స్పెండ్ చేస్తుంటే ఈ రోజున సరే ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా మాకు వద్దయ్యా బాబు, నా ప్లీజ్ ఇప్పుడు ఒక్క నిమిషం. మరి ఇలాంటి మాటలంటే ఎలా ఉంటుంది? అరే ఇక్కడ నుంచి అట్లా మాట్లాడుకోకండి అంటే ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ చేయాలంటే మీ తమ్ముడు రావద్దని చెప్పు, మీ బావాలు రావద్దు. మరి ఇంకెందుకు మేడం? మరి ఆలోచన కదా డ్రింక్ చేస్తాను ఇంట్లో, వాళ్ళు తెస్తారు తాగమంటే తాగుతాను. చుట్టాలు కదా, ఇది ఒక గ్రూప్ వ్యవహారం, మీరంతా కలిసి ఉండాలా? గ్రూప్ అంటే నలుగురు అంటే ఇద్దరే అక్కడ ఉన్నారు కదా, నేను ఒక ముగ్గురు. సరే ఇట్లాంటి చిన్నవి అమ్మా మీరు అగ్రిమెంట్ రాయమంటే ఆవిడ గురించి ఏమీ రాయం ఇందులో. ఇక నుంచి మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని అన్యోన్యంగా ఉంటాం, లేదు అంటే లీగల్గా ప్రొసీడ్ అవుతాం. ఒకవేళ ఈ వీడియో వాడుకోవాలంటే ఇద్దరం వాడుకుంటాం, లేదా ఇద్దరం వాడుకోం. అలాగే మీరు ఇక నుంచి ఎటువంటి ఆవిడ క్యారెక్టర్ గురించి ఎక్కడా కూడా అన్పాపులర్ చేస్తూ పెద్ద మనుషుల దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ మాట్లాడను అని ఒప్పుకుంటున్నట్లు, అమ్మ నువ్వు ఎవరికి మెసేజ్లే పెట్టను అని ఒప్పుకుంటున్నట్లు రాయడానికి మీరు రెడీయా మేడం? ఇక్కడ సంతకాలు పెట్టండి. రండి, మీరు మెసేజ్ లేకుండా ఆయన టాపిక్ ఎత్తాడు. ఇక్కడ సైన్ చేయండి. ఇంక ఈ సిగ్నేచర్తో అయిపోయింది అంతే. వెళ్ళి పిల్లల గురించి ఆలోచించండి. సురేష్ గారు, లక్ష్మి గారు, ఇందులో మీరు ఒప్పుకున్న కండిషన్స్ మీకు గుర్తున్నాయి కదా మేడం? ఇక నుంచి మీరు అనుమానించరు, పిల్లలకి సొసైటీకి చెప్పరు. అలాగే మీరు
ఎవరికి మెసేజ్లే పెట్టరు. ఇన్ కేస్ పెడితే ఇద్దరు కోర్టులో చూసుకోండి, పెద్ద మనుషుల దగ్గర కాదు. ఆవిడ మీద చెయ్యెత్తే అర్హత మీకు లేదు.